దైవ మర్మములు జూలై 22. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన అనుభవములను అనుదినం పంచుకొనుట. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా 55:10-13 వరకు. 29వ శిఖరము. నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును. విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినము ఒకటి వచ్చును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు. 14వ వచనం. విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనం సంతోషించుట మాత్రమే గాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదము. మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలువెళ్ళుదము. కృంగిపోయిన నిరాశ చెందిన వారి వద్దకు అదే వాక్యమును తీసుకొని పోయి వారితో నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరిచినని చెప్పుదుము. ఆ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినను దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింపజేయదు. అప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభు యొద్దకు తేబడును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొంది చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఆత్మీయముగా మనము కూడా తలంపుల యందు, మాటల యందు, క్రియల యందు ముండ్ల పొదలతోనూ గచ్చ పొదలతోనూ నిండి ఉంటిమి. మనకు మనమే నష్టమును కీడును కలిగించుకొనుచూ ఉంటిమి. అపవిత్రతతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోనూ అసహ్యతతోనూ మన జీవితములు నిండి ఉండెను. అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజి చెట్లు దేవదారు చెట్లు నాటబడునని వాగ్దానము చేయుచున్నాడు. ఒక దినమున మనము కూడా ఆయన్ని పోలి ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావముతోనూ మంచి గుణములతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా నుండును. ఈ లోకములో ముండ్ల తుప్పలకును గచ్చపొదలకును తావివ్వకుండా ఆదరణ సంతోషము కలిగించు మాటలే మాట్లాడుచు ఇతరులకు సహాయం చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలం. కాబట్టి మన యొక్క జీవితంలో ఉన్న మాటలను, క్రియలను, తలంపులను మనము కూడా తీసివేసి మన ఆత్మీయ నష్టమునకు కలిగించే వాటిని తీసివేసి అపవిత్రతతో పగతో ద్వేషంతో అసూయతో గర్వముతో అసహ్యతతో ఉన్న మన జీవితమును మనము కూడా విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా మనల్ని తన ఆత్మీయతలోనికి నడిపించేవాడుగా ఉంటాడు. మనము కూడా ఆయన పోలి నడుచుకొనగలుగుటకు ఆయన సహాయత దయచేస్తాడు. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.